ఏడుకొండల మండలం గుండ్లపాలెం గ్రామస్తులు ఈ మా ఔటర్ రింగ్ రోడ్డుకి గురించి చెప్పడానికి ఇక్కడ వినతి పత్రాలు సమర్పించడానికి వచ్చి వినతి పత్రాలు సమర్పించాము. మా ఊరు చాలా సన్నకారు చిన్నకారు రైతులు, తలా ఎకరం 2 ఎకరాల వాళ్ళమే మేము ఉంది. మా భూములన్నీ 70% వరకు 70% వరకు ఈ ఓఆర్ఆర్ కింద వెళ్ళిపోతున్నాయండి. కానీ మేము ఒక టైంలో సంతోషించాము, చంద్రబాబు నాయుడు మంచి ప్యాకేజ్ ఇస్తాడని చెప్పేసి ఉద్దేశంతో మేము సంతోషించి మేము ఇవ్వటానికి ఒప్పుకున్నాము. కానీ ఇప్పుడు వస్తున్న వార్తలు చూస్తుంటే మాకు 1 కోటి 2 కోట్లకు తక్కువ ఎక్కడా లేదు. అక్కడ మా రోడ్డు అమ్మట పొలాలు చాలా ఉండే, రోడ్లు అమ్మట ఉన్న పొలాలు ఇక 2 కోట్లకు అడిగినా కూడా మేము ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఎకరం 2 ఎకరాలు అమ్ముకుంటే మాకు జీవనోపాధి ఏంటిలే అని చెప్పేసి మేము ఆ రేటుకు వచ్చినా కూడా మేము అమ్మలేదు. కానీ ఇప్పుడు వచ్చిన వార్తలు చూస్తుంటే మాకు గుండెలో ఆగిపోతాయేమో అన్నట్టు భయంగా ఉంది. ఏదో రిజిస్ట్రేషన్ వాల్యూకి 2.5% రేట్లని ఏదో వార్తలు వస్తున్నాయి మాకు. ఇవన్నీ చూసుకుంటుంటే మటుకే చాలా ఇబ్బందులు అయ్యేటట్టు ఉన్నాయి. మాకు తగిన న్యాయం మాకు ఇవ్వటానికి, మా పొలాలు ఇవ్వటానికి ఏ అభ్యంతరం లేదు. కానీ సమన్యాయం ఇప్పుడు రాజధాని రైతులు అప్పుడు తీసుకున్నారు, వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. అట్లాగే మమ్మల్ని కూడా సంతోషంగా ఉంచి మా భూములు తీసుకున్నా మాకు ఇబ్బంది ఏమి లేదండి. ఇది ప్రభుత్వానికి మేము చేస్తున్న విన్నపం. మాకు తగిన వాల్యుయేషన్. మేము పాములపాటి అప్పారావు అండి, గుండ్లపాలెం గ్రామం నుంచి వచ్చాము, మేడుకొండ మండలం. అంటే మంచి రేట్లు వచ్చేట్టు లేదు, వాళ్ళకి ఇచ్చినట్టే మాకు కూడా ఏదన్నా అక్కడ ఒక ప్లాట్ కానీ మాకు ఇచ్చేస్తే అంత సమన్యాయం అంటే అదే కదండి. వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు రాజధాని రైతులందరూ సంతోషంగా ఉన్నారు. ఇలా ఓఆర్ఆర్ అన్నా కూడా మీరు రాజధాని కింద ఇస్తుందే కదా, వాస్తవంగా మేమేమి వేరే దాన్ని కాదుగా, రాజధానికి ఇస్తుందే కదా. మరి మమ్మల్ని కూడా సంతోష పెట్టాలి కదా. మాకు రేటు పరంగా మార్కెట్ వాల్యూ ప్రకారం ఇచ్చినా మాకు హ్యాపీయే. లేదు ఇట్లా అనుకుంటే ఫ్లాట్ల పరంగా ఇచ్చినా కానీ మాకు ఎకరానికి అక్కడ 1250 గజాలు అంత ఇచ్చారు. అట్లాగే మా ఎకరాలు పోయిన వాళ్ళకి మాకు కూడా అట్లా 1250 గజాలు అట్లా ఇచ్చినా కూడా మేము ఇవ్వటానికి సంసిద్ధమే.